తీసుకుని వెళ్తాం. ప్రార్థన చేయండి. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన రక్షింపబడిన మీ పరిశుద్ధమైన పరిపూర్ణమైన నామం బట్టి తండ్రి మీకు ఉదయకాలంలో చూపిస్తున్నాం. ఈ సమయంలో శాంతి రాజు అలాగే పద్మజ వీరిరువురిని దినాన్ని వివాహ భర్తలుగా చేయడానికి మీరు నిశ్చయించబడినటువంటి సమయాన్ని బట్టి ఇంకా అనేకమైనటువంటి వారి యొక్క మధ్యలో విధంగా జరుగుతున్నటువంటి ఒక వివాహ యొక్క సమయాన్ని చక్కటి వాతావరణం మధ్య తర్వాత మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రారంభం నుండి చివరి వరకు జతపరచుకోవడమైనటువంటి యొక్క దేవుడిని సంగములకు అనేకులకు ఆయన మీకు ఆశీర్వాదం పొంది అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నట్లుగా సహాయం చేయడానికి మా ప్రభువును మా రక్షకుడైన యేసు వారికి నామంలో స్తుతించి ప్రార్థించి రత్నాలు వివరించున్నాను. వేదిక మీదకి తీసుకురావడానికి మీ సేవకుల ప్రార్థన ద్వారా మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి జరిగే కార్యక్రమం అంతా కూడా మీకు మహిమార్థంగా జరిగేటట్లు సహకారం అందించి నడిపించమని క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామం కొరకు వందనములు స్తోత్రములు. ఈ దినాన్ని మీ కృపతో మాకు అనుగ్రహించినందుకే వందనములు స్తోత్రములు. ప్రభా, ఈ యొక్క సమయంలో శాంతిరాజు పద్మజ వారి ఇరువురిని ప్రభా ఐక్యపరచడానికి అనాది యొక్క సంకల్పం యొక్క మేరలో వివాహ యొక్క బంధాన్ని ద్వారా వారు భూమి మీద మీకు మహిమకరంగా బ్రతుకుటకు మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. అందుకు ప్రభా జతపరచబడుతున్నటువంటి ఇరువురిని మీరు ఆశీర్వదించి దీవించమని కోరుతూ ఉన్నాం. సంఘములకును తండ్రి సంఘము వెలుపుట వారికి అనేకులకు నిన్ను మహిమపరిచినట్లు ప్రభా నీ ద్వారా పొందినటువంటి యొక్క ఆశీర్వాదము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు వారి ఇరువురిని మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. ప్రభా మరి వాక్య పరిచయలో వాడబడుతున్నటువంటి నీ దాసులను జ్ఞాపకం చేసుకుని ప్రారంభం నుండి చివరి వరకు మీ సహాయం దయచేయండి. కలవరు లేనటువంటి సంగతులతో మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును అనుగ్రహించి క్రమముగాను మర్యాదగాను తల్లి వివాహం జరుగునట్లుగా తల్లి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క ఇరుపక్షముల వారి యొక్క కుటుంబీకులను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి పరిశుద్ధాత్మ కలిగించేటువంటి యొక్క ఐక్యతతో వారి బంధం తండ్రి చివరి వరకు నేను మహింపరిచేదిగా నేను గణపరిచేదిగా ఉన్నట్లు మీ పరిశుద్ధమైనటువంటి లేఖనముల ద్వారా మీ మాటలను ప్రభా మీతో వారు చేసుకున్నటువంటి యొక్క నిబంధనలను ప్రభా ఒకరినొకరు లోబడి విధేయులై వారి యొక్క జీవితాన్ని కుటుంబ యొక్క జీవితాన్ని భూమి మీద మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క కుటుంబంగా మిమ్మల్ని ప్రశంసించబడుట కొరకు మిమ్మల్ని గణపరచబడుట కొరకు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని కోరుతున్నాను. అందుకు రాగలిగిన దేవదాసుల కొరకు వందనములు. సంఘము తల్లి మరి బిడ్డలు తల్లి బంధువులు వీరందరి యొక్క సమక్షంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని సేవకులందరము కలిసి మీకు ఇవ్వనటువంటి పాటల ప్రతిలో 1వ నెంబరు పాట అందరము కలిసి పరిశుద్ధ పరిశుద్ధ అనే పాటను సేవకులందరము కలిసి మరి పాడాలని కోరుతున్నాను. మీకు పేపర్లు ఇవ్వబడ్డాయి. ఒకవేళ ఎవరైనా అందకపోతే మీరు అడగండి, మీకు పేపర్లు ఇవ్వబడతాయి. Para
వరదూతాలైనాని వరదూతాలైనాని వారి గలరా పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ నిరుపమ ఫలభూతి నీకే ప్రభావ నిరుపమ ఫలభూతి నిరుపమ ఫలభూతి నిరుపమ ఫలభూతి నీకే ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వారిని తగలరా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిల్వనే పగలరా పరిశుద్ధ మగునాత్మ వరమునిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమునిడునాత్మ పరమానంద ప్రేమ పాకులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పాకులకిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిల్వనే పగలరా వరదూతలైనా 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 నిల్వనే పగలరా పరిశుద్ధ కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము పగలురే కరుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము కాచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము పగలురే కరుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము కాచిన దేవానికి స్తోత్రము కాపాడిన దేవానికి స్తోత్రము మము కాచిన దేవానికి స్తోత్రము కాపాడిన దేవానికి స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము
ఓదార్చిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దరిచేరి నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము దాచిన దేవా నీకే స్తోత్రము నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా
లేకపోతే నేనేమై పోదును నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
పరిశుద్ధ గ్రంథములో ఉన్న వివాహమునకు సంబంధించినటువంటి శ్రేష్టమైన జీవవాకులను మనము లేఖనాల ద్వారా విందాము. ఈ సమయంలో దేవుని దాసులు ప్రేమ్ విజయ్ కుమార్ గారు వచ్చి పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 6 ఆది కాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వచ్చిన భాగాలు చదివి మనకు వినిపిస్తారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుతున్నామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించిన ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దాసులు ప్రొఫెసర్ గారైన డాక్టర్ గాబ్రియల్ సాల్మన్ గారు తాడేపల్లి గురించి వచ్చినటువంటి దేవుని దాసులను వివాహ వర్తమానములకు అందించడానికి వచ్చిన దేవుని దాసులు మరి స్టేజ్ మీదకి రావాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో వాక్య భాగాన్ని చదువుకుందాం. వాక్యం చదువుకున్నాను. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. అంత మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాను. దేవుడని యెహోవా ప్రతి భూజంతువులు ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏకశరీరమైందరు. మరొక వాక్యం రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 13వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేష సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చెను. ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి నుండి ఉండేది. నేను ఏమాత్రమును విడవను, నేను ఎన్నడూ ఎడబాయినని ఆయనే చెప్పిన కదా. దేవుడి వాక్యం దీవించింది. పాంప్లెట్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి రాజు వెడ్స్ పద్మ అని తారీఖు ఉంది దాని మీద. దాని కింద ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. మరి దానిని వివాహం సంబంధించినటువంటి మంచి విషయాలను మనకు చదివి వినిపించవలసిందిగా సంకల్పం అందులో రాయబడి ఉంది. వివాహంలో దేవునిచ్చే రూపకల్పన గావించబడిన ఓ అద్భుత వ్యవస్థ. వివాహము ద్వారా దేవునిచే జత చేయబడిన జంట దేవునితో గల సంబంధాన్ని పటిష్టపరుచుకోవాలే తప్ప దైవ సంబంధాన్ని విచ్ఛిన్నమునర్చుకోకూడదు. వివాహము అద్భుత దైవిక ఐక్యత. దేవుడు ఏర్పరిచిన ఈ ఐకమత్యం ఆశీర్వాదాలను కుమ్మరిస్తుంది. ఐక్యత ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఐక్యత లేని చోట ఆశీర్వాదాలు అంతర్ధానమవుతాయి. అపవాది ఈ వివాహ ఐక్యతను దెబ్బకొట్టి దాంపత్యాన్ని దుఃఖభాజనం చేయజూస్తుంటాడు. వివాహము పవిత్రమైనది. పవిత్రత విచ్ఛిన్నమైతే వివాహ వ్యవస్థ అర్ధరహితమవుతుంది.
వివాహము బాధ్యతాయుతమైనది. దంపతులిరువురు వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రేమ విధేయతల మేలు కలయిక వివాహం. ఈ లక్షణాలు లోపిస్తే కలతలు కల్లోలాలు చోటు చేసుకుంటాయి. వివాహం దైవ చిత్తానుసారంగా జరగాలి. అవి సదా నిలిచి ఉంటాయి. మనిషి యొక్క కామోద్రేక పూరిత కోరికల ద్వారా జరిగే వివాహాలు తెగిపోతాయి. వివాహంలో స్వార్థం నశిస్తే ఇరువురు తమకివ్వబడిన వారి కొరకు, ఇరువురు కలిసి దేవుని కొరకు మరియు దేవుని పేరిట సమాజం కొరకు బ్రతకటానికి పూనుకుంటే వివాహముల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవునితో ప్రార్థనాపూర్వకంగా ఐక్యపడిన జంట సదా ఐక్యత కలిగి మెలుగగలుగుతుంది. ఆర్టికల్ పూర్తయింది. థ్యాంక్ యూ. వందనాలు. ప్రియులారా, మరి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో జరుగుతున్న ప్రతిదీ కూడా శ్రేష్టమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కనుక ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలన్నీ ప్రాముఖ్యమైనవే. దేవుని యొక్క వాక్యము కూడా మరి ప్రాముఖ్యమైనది. కనుక నూతనముగా జతపరచబడబోయేటువంటి శాంతిరాజు పద్మజల వివాహము కొరకు ఇచ్చేసినటువంటి మీరందరూ కూడా ఎంతో చక్కగా క్రమంగా కూర్చున్నందుకు చాలా సంతోషం. మరి పెండ్లి కుమారుడు తాతయ్య గారు, జగన్నాథపురం తాతయ్య గారు, కూర్చోండి, చక్కగా కూర్చోండి. ఇంకా ఈ ప్రాంగణంలో దయచేసి మాట్లాడకూడదు. మహిమని గారు వారి యొక్క చెల్లెళ్ళు, వారి కుమార్తెలు దయచేసి కూర్చోండి. కూర్చోండి. కొన్ని నిమిషాలు లేఖనాలను కూర్చున్నటువంటి అద్భుతమైన సంగతులు చాలా అవసరం, అందరికీ కూడా చాలా ప్రాముఖ్యం. కనుక ఆ విషయాల్లోనికి మనం వెళ్తున్నాం. మరి అటు ఇటు తిరగడం కానీ, మధ్యలో ఒకవేళ వాటర్ తీసుకురావడం కానీ ఇలాంటివి ఏమీ జరగకుండా కొన్ని నిమిషాలు కాస్త మౌనంగా ఉండి వాక్యం వినాలని కోరుతున్నాను. అమ్మ తల్లి, మీరు వెనకెళ్ళకుండా మరైతే అమ్మ. శాంతిరాజు పద్మజల వివాహము కొరకు వారిని దీవించుటకు, దేవుని వాక్యము ద్వారా వారిని బలపరచుటకు, వారిని సిద్ధపరచుటకు, మరి వారి యొక్క ఆహ్వానాన్ని అలాగే మా ఆహ్వానాన్ని అందుకుని మన మధ్యకు వచ్చినటువంటి దైవదాసులు డాక్టర్ గాబ్రియల్ సాల్మన్ గారు మనకు వివాహ వర్తమానాన్ని అందించవలసిందిగా వారిని ఈ సమయానికి ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. శాంతిరాజు పద్మజ వీరి వివాహానికి విచ్చేసిన దేవుని సేవకులందరికీ, శాంతిరాజు తల్లిదండ్రులకు, బంధువులకు, పద్మజ తల్లిదండ్రులకు, బంధువులకు, వారి స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు, అలాగే సంఘ విశ్వాసులందరికీ ప్రభు నామములో మీకు హృదయపూర్వకమైన వందనాలు. వేడి ఎక్కువగా ఉంది కాబట్టి చాలా తక్కువ సమయంలోనే అవసరమైన మాటలు వారికి మనకి సంబంధించినవి దేవుని వాక్యములో నుంచి చాలా క్లుప్తంగా ఒక 5 లేక 6 మాటలు మాత్రమే తెలియజేస్తాను. అంటే క్రైస్తవ వివాహానికి సంబంధించి చాలామందికి క్రైస్తవ వివాహం ఏమిటి, ఎలా జరుగుతుంది, క్రైస్తవత్వములో పెండ్లికి ఇచ్చే విలువ ఏమిటి, క్రైస్తవత్వములో వివాహానికి సంబంధించి ఏ మాటలు బోధిస్తారు అన్నది మీలో చాలామందికి తెలియకపోవచ్చు. మరి మీకు ప్రత్యేకంగా ఉద్దేశించి ఈ క్రైస్తవత్వములో వివాహ వ్యవస్థకు దేవుడు ఇస్తూ ఉన్న గొప్ప ప్రాముఖ్యత మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ఒక 20-30 నిమిషాల్లో ముగిస్తాను. దేవుడు ఆదిలో మానవులని సృజించాడు. వారికి ఆదాము అవ్వలు అని పేరు పెట్టాడు. ఈ సృజించిన ఇద్దరిని కూడా దేవుడు భార్యాభర్తలుగా ఏకము చేశాడు. అనగా మనుషులను సృజించింది దేవుడు అని అర్థమవుతుంది.
ఆ సృజించిన స్త్రీ పురుషులను ఏకము చేసి వారిని భార్యాభర్తలుగా దేవుడే చేశాడు అని కూడా అర్థమవుతుంది. అందుకని క్రైస్తవత్వములో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారం దేవుడే మనుష్యులను సృజించాడు. దేవుడే మొదటి వివాహ వ్యవస్థను స్థాపించాడు. ఒక పురుషునికి ఒక స్త్రీకి మధ్య బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది దేవుడే చేసింది కాబట్టి ఇది పవిత్రమైనది అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు దేవుడు ఈ వివాహ వ్యవస్థని స్థాపించి వీరి ద్వారా దేవుడు ఎంతో గొప్ప ప్రణాళికలు కలిగి వారి ద్వారా చాలా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఉద్దేశించాడు. ఒక భార్యాభర్తలు, దీన్నే కుటుంబం అని అంటాం. ఈ కుటుంబం అనేది ఒక దేశానికి, ఈ కుటుంబం అనేది ఒక సమాజానికి, ఈ కుటుంబం అనేది ఒక సంఘానికి చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబ వ్యవస్థకి విలువిచ్చింది పరిశుద్ధ బైబిల్ గ్రంథం, దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ కుటుంబానికి సంబంధించి ఒక పుస్తకములో, బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు కొన్ని అంశాలు ఉన్నాయి. బహుశా 7 అంశాలు ఉన్నాయి. కుటుంబం సంతోషంగా ఉండాలి. 10వ వచనాన్ని చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అంటే మంచి దినాలు ఉండాలి. ఒక వివాహ వ్యవస్థలో ఒక కుటుంబం సంతోషంగా ఉండాలి. ఒక కుటుంబంలో మంచి రోజులే ఎప్పుడూ ఉండాలి అంటే ఆ కుటుంబానికి ఉండవలసిన 7 లక్షణాలని దేవుడే అక్కడ పెట్టాడు. వాళ్ళు రాజు కానీ పద్మ కానీ వాళ్ళు మంచి దినాల్ని భవిష్యత్తులో చూడాలి. ఇక్కడున్న ఎన్నో కుటుంబాలు, మన కుటుంబాల్లో మంచి దినాలు మనము చూడాలి అంటే దేవుని వాక్యం ఇస్తున్న 7 ఆజ్ఞలు. ఇవి సలహాలు కాదు, 7 ఆజ్ఞలు కుటుంబానికి చాలా ముఖ్యమైనవి. మొట్టమొదటిగా దేవుడు ఏమని వ్రాయించాడంటే 8వ వచనంలో, తుదకు మీరందరూ ఏక మనస్సుకులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. కుటుంబ వ్యవస్థ జీవమును కోరాలి, మంచి దినాలు కావాలి అంటే ఆ కుటుంబములో ఉండవలసిన మొదటి లక్షణము ఏక మనస్సు, యూనిటీ ఇన్ మైండ్ అని అంటాం. ఏక మనస్సు కలిగి ఉండాలి. భార్యాభర్తలుగా అవ్వబోతున్న రాజు పద్మలు ఏక మనస్సు కలిగి ఉండాలి. దేవుడు ఆదిలో వారిని ఏక శరీరులుగా చేసెను అని రాయబడి ఉంది. ఏక శరీరము అంటే అర్థము ఇది మానసిక సంబంధమైన ఐక్యత, ఇది శారీరక సంబంధమైన ఐక్యత, ఇది ఆత్మ సంబంధమైన ఐక్యత. ఏకత్వం అనేది శరీరానుసారంగా ఉంటుంది, ఇది మనస్సు ప్రకారం ఉంటుంది, అంతేకాదు ఆత్మీయ విషయాల్లో కూడా ఉంటుంది. మంచి దినాలు ఒక కుటుంబములో కావాలి అంటే ఒకటి అర్థం చేసుకోండి, ఈ రోజుల్లో డబ్బులు అందరికీ ఉంటున్నాయి, ఈ రోజుల్లో వస్తువులు అందరికీ ఉంటున్నాయి, ఈ రోజుల్లో ఆస్తులు అందరికీ ఉంటున్నాయి. కానీ సుఖమైన కుటుంబాలు ఉండడం లేదు, సుఖమైన జీవితాలు ఉండడం లేదు. మరి ఆస్తులు ఉంటున్నాయి కదా, అంతస్తులు ఉంటున్నాయి కదా, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు కదా, బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా, ఇంట్లో లేని వస్తువు అంటూ ఏమీ లేదు కదా. అయినా ఎందుకు సుఖమైన జీవితము, మంచి దినాలు కలిగిన కుటుంబ వ్యవస్థ లేదంటే దేవుని వాక్యంలో చెప్పినవి లోపముగా ఉండి ఉండవచ్చు. మొట్టమొదటి ఏక మనసు కలిగి ఉండాలి. భార్యాభర్తలు ఏక మనసు అనేది ముఖ్యం. 2 కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, 2 ఇంటి పేర్ల నుంచి వచ్చిన వాళ్ళు, 2 రకాలైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఒకరిగా జత చేయబడుతున్న వాళ్ళు ఏక మనసు, యూనిటీ ఇన్ మైండ్ అనేది
చాలా ముఖ్యం. మంచి దినాలు కావాలంటే, కొట్టుకుంటూ అలాగే బతకాలంటే ఏక మనసు అవసరం లేదు. హ్యాపీగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ అంటే డబ్బుతో రాదు, అది వస్తువులతో రాదు, ఆస్తుపాస్తులతో రాదు, చుట్టూ ఎంతమంది స్నేహితులు ఉన్నా రాదు, ఎంతమంది బంధువులు ఉన్నా రాదు, చర్చికి వెళ్ళినా రాదు ఏక మనసు లేకపోతే. ఏక మనసు అనేది వారికి అవసరం. చర్చికి వెళ్ళినా, పాటలు పాడినా, ఇటువంటి ప్రసంగాలు 100 విన్నా వాళ్ళకి ఏక మనసు లేకపోతే మంచి రోజులు వాళ్ళకి రావు. అందుకని నెంబర్ 1 ఏక మనసు కలిగి ఉండాలి. నెంబర్ 2 9వ వచనంలో ఉంది, సహోదర ప్రేమ గలవారును. రెండవది ప్రేమ కలిగి ఉండాలి. మ్యూచువల్ లవ్ బిట్వీన్ దెమ్ అని అంటారు. ప్రేమ కలిగి ఉండాలి. ఎవరు ప్రేమించాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ లోబడే తత్వం ఉంటుంది. ప్రేమ లేకపోతే లోబడే తత్వం ఉండదు, లోబడే తత్వం లేకపోతే ప్రేమ ఉండదు. కుటుంబం కట్టవలసింది ఆ ప్రేమ అనే బంధము చేత. ప్రేమ ఉండాలి. వస్తువులు ఉండొచ్చు, ఏవేవో ఉండొచ్చు, కానీ అక్కడ ప్రేమ లేకపోతే ఆ కుటుంబము మంచి దినాలు చూడలేదు. చాలా కుటుంబాల్లో మరి ప్రేమ లోపిస్తుంది. అబ్బాయి తల్లిదండ్రులు ప్రేమిస్తాడు, అమ్మాయి వారి తల్లిదండ్రులు ప్రేమిస్తాడు, కానీ వారు ఒకరికొకరు ప్రేమించుకోవాలి. రాజు పద్మని ప్రేమించాలి, పద్మ రాజుని ప్రేమిస్తూ లోబడాలి. కానీ తల్లిదండ్రులు అంటే ఉండే ప్రేమ, రాజుకి తన తల్లిదండ్రులు అంటే ఇష్టం, తన అన్నదమ్ములు అంటే ఇష్టం. అలాగే పద్మకి తన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులు అంటే ఇష్టం. మంచిది. కానీ ఇప్పుడు వివాహ వ్యవస్థలో జతపరచబడుతున్నారు. ఇప్పుడు ఒకరి ఎడల ఒకరు ప్రేమని కలిగి ఉండాలి. తల్లిదండ్రులను ప్రేమించొద్దని బైబిల్ చెప్పలేదు, కానీ భార్య కన్నా తల్లిదండ్రులు ఎక్కువ అవ్వకూడదు. రాజుకి చెప్తున్నాను, నేను వెనక్కి తిరగడం లేదు, కానీ భార్య పద్మ కన్నా నీకు తల్లిదండ్రులు ఎక్కువ కాకూడదు. తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే మీరేం బాధపడద్దు, కానీ ఇది వాస్తవం, సత్యం. అలాగే పద్మ కూడా రాజు ముఖ్యం, తల్లిదండ్రుల తర్వాత, అక్క చెల్లెల తర్వాత, బంధుమిత్రుల తర్వాత. ఒకరికొకరు ప్రేమించే విషయంలో భార్య భర్తకి ప్రాధాన్యత ఇస్తే, భర్తకి భార్య ప్రాధాన్యత ఇస్తే, ఆ తర్వాత వారి తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని ప్రేమించడం అనేది సహజమే. అందుకని సహోదర ప్రేమ కలిగి ఉండాలంటున్నాడంటే మ్యూచువల్లో వారి మధ్య ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. వారి ప్రేమ మధ్య ఇంకొకరు దూరకూడదు. ముఖ్యంగా కుటుంబాలు పాడు చేసేది ఎవరంటే అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులే కుటుంబాలు పాడు చేస్తారు. మీరు కాస్త దూరంగా ఉంటే వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అందుకని మొట్టమొదటి ఏం కలిగి ఉండాలి? ఏక మనస్సు, యూనిటీ ఇన్ మైండ్. రెండవది సహోదర ప్రేమ, మ్యూచువల్ లవ్ అంట. మూడవది అక్కడ చూడండి, కరుణా చిత్తులుగా ఉండాలి. కరుణా చిత్తులు, జాలి కరుణ కలిగి ఉండాలి. జాలి అంటే అర్థం ఏంటో చెప్తున్నాను చూడండి. రోడ్డు మీద ఎవరైనా పడిపోయారు, రక్తం కారుతూ ఉంది, అయ్యో పాపం అంటాం. జాలి ఏం చేస్తుందంటే అయ్యో పాపం అని అంటుంది. కానీ కరుణ ఏం చేస్తుందంటే దగ్గరికి వెళ్ళి సహాయము చేస్తుంది. కంపాషన్ అంట. జాలి ఏమిటంటే అయ్యో పాపం అంటుంది, కానీ దగ్గరికి వెళ్ళి ఏ సహాయము చేయదు. కరుణ మాత్రము వెళ్ళి సహాయము చేస్తుంది. భార్యాభర్తల మధ్య కుటుంబంలో కరుణ ఉండాలి. ఒకరినొకరు ఏం చేయాలి? పట్టించుకోవాలి. ఆమెకి ఏమైతే నాకెందుకు, అతనికి ఏమైతే నాకెందుకు అనే భావన ఉంటే కుటుంబంలో మంచి రోజులు రావు. జీవమును కోరేవాళ్ళు మంచి దినాన్ని వాళ్ళు అనుభవించలేరు. మూడవది, ఇది నాలుగవది మనం చూస్తే వినయ మనస్సులై ఉండాలి. హ్యూమిలిటీ ఉండాలి, హంబుల్నెస్ ఉండాలి, వినయం ఉండాలి. బహుశా రాజు పెద్ద కుటుంబం నుంచి రావచ్చు, లేక మన బిడ్డ తను పెద్ద కుటుంబం నుంచి రావచ్చు. వారి ఆర్థిక స్థితిగతుల్లో నాకేమీ తెలియదు. కొన్నిసార్లు ఇద్దరు ఒకే రకమైన ఆర్థిక స్థితిగతుల్లో ఉండవచ్చు. లేకపోతే ఒకరు బాగా చదువుకోవచ్చు, ఇంకొకరు బాగా చదువుకోవచ్చు. ఒకరు బాగా బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు, మరొకరు సరైన బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోవచ్చు. కానీ కుటుంబం అనేటప్పటికీ ఒకరి ముందు ఇంకొకరు వినయం కలిగి ఉండాలి. ఇక్కడ నేను గొప్ప అనేది ఏమీ లేదు. ప్రపంచంలో తగ్గించుకోవలసింది ఎక్కడంటే కుటుంబంలోనే. ప్రపంచంలో తగ్గించుకోవలసింది ఎక్కడైనా కుటుంబంలో. భార్య భర్త ముందు హీరోయిజం చూపించవలసిన పని లేదు. అలాగే భార్య భర్త ముందు హీరోయినిజం చూపించవలసిన పని లేదు. ప్రపంచంలో చూపించుకోండి ఎక్కడైనా, కానీ కుటుంబంలో ఒకరి ముందు ఒకరు ఎలా ఉండాలి? వినయముగా ఉండాలి, తగ్గించుకోవాలి. ఎంత చదువున్నా, మా అమ్మగారింట్లో బోర్డు ఉన్నాయి, మా నాన్నగారింట్లో బోర్డు ఉన్నాయి, మేము ఇంతవాళ్ళమి, మేము ఇంతవాళ్ళమి అని ఒకరొకరు ఈగోకి, అతిశయానికి పోతే అక్కడ తగ్గింపు ఉండదు. తగ్గింపు ఉండకపోతే ఖచ్చితంగా అక్కడ గొడవలు వస్తాయి. చర్చికి వెళ్ళినా గొడవలు వస్తాయి. నేను చెప్తున్నాను కదా, చర్చికి వెళితే ఎవరు మారరు,
ఈ లక్షణాలు కలిగి ఉంటేనే మారుతారు. అందుకని వినయం ఉండాలి, హ్యూమిలిటీ, హంబుల్నెస్ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. అందుకని వారికి ఇది మనకి కూడా సంబంధించింది. తర్వాత మనం చూస్తే 9వ వచనంలో ఉంటుంది. సో మొదటిది ఏమన్నాను? ఏక మనసు. రెండవది ఏమనుకున్నాము? ప్రేమ. మూడవది ఏమనుకున్నాము? కరుణ. నాలుగవది ఏమనుకున్నాము? వినయము. ఐదవది మనం చూస్తే 9వ వచనంలో ఉంటుంది. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడునకు ప్రతి కీడునను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక. ఆయన ఒక మాట అన్నాడు కాబట్టి నేను ఒక మాట అనాలి. చెల్లుకు చెల్లు, చెల్లుకు చెల్లు. నా భార్య నన్ను ఒక మాట అంది కాబట్టి నేను ఇసురు ఇంకొక మాట అనాలని భర్త అనకూడదు. భర్త అన్నాడు కాబట్టి భార్య అనకూడదు. అనుకుంటే అదొక యుద్ధ వాతావరణం. మీకు తెలుసా, నిజమైన యుద్ధము దేశాల మధ్య జరగదు. నిజమైన యుద్ధము భార్యాభర్తల మధ్య జరుగుతుంది. దేశాల మధ్య యుద్ధము సరే వాళ్ళకి జరుగుతుంది, దానివల్ల కొంత నష్టపోయే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ భార్యాభర్తల మధ్య జరిగే యుద్ధము ఇది ఇద్దరికీ నష్టము, వారి ఇరువురి కుటుంబాలకి నష్టము. ఇక పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి కూడా నష్టం వస్తుంది. ఇక్కడేమంటున్నాడు చూడండి దేవుడు, కీడుకు ప్రతి కీడు అయినను దూషణకు ప్రతి దూషణైనను చేయక. మౌత్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. కుటుంబంలో కంట్రోల్ ఉండవలసింది ఏమిటంటే నోరు. మీకు ఒక మాట చెప్పనా, నేను ఇరువురికి చిన్నది తెలియజేస్తున్నాను, రాజుకి కానీ పద్మకు కానీ. మౌనంలో ఉన్నంత శక్తి నోరు పాడేసుకోవడంలో ఉండదు. ఇప్పుడు మౌనంలో ఉన్నంత శక్తి మాట్లాడడంలో ఉంది. సైలెన్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ అంట. మౌనం. ఒక భార్యగా పద్మ, ఒక భర్తగా రాజు, ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కుటుంబాల్లో ఆర్గ్యుమెంట్స్ జరగకుండా ఏ కుటుంబంలో ఉండదు, వాదనలు జరగకుండా ఏ కుటుంబంలో ఉండదు. కానీ మౌనం వహిస్తే అవి త్వరగా సమసిపోతాయి. మౌనం లేకుండా నోరు విప్పడం మొదలుపెట్టేమా దానికి అంత అనేది ఏమీ లేదు. చూడండి దేవుడు ఎంత స్పష్టంగా బైబిల్లో తెలియజేస్తున్నాడు. కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దంట, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు కానీ దీవించాలి అంటున్నాడు. చెయ్యక దీవించండి, మౌనం వహించండి. మౌనంలో ఉన్న శక్తి. పద్మాకి చెప్తున్నాను, ఒకవేళ రాజు ఏదైనా ఉంటే తను ఒక 2 గంటలు మౌనంగా ఉంటే రాజు గింగర్లు తిరిగి ఆవిడ దగ్గరికి వస్తుంది. కాముగా మౌనంగా ఉంటే ఇక తట్టుకోలేదు. అలాగే పద్మ ఏమైనా అంటే రాజు ఒక పూట మౌనంగా ఉంటే గింగిర్లు తిరిగి దగ్గరికి వస్తుంది. మౌనములో ఉన్న ప్రభావము, మౌనంలో ఉన్న ఆకర్షణ నోరు ఇప్పి మాట్లాడడంలో ఎప్పుడూ ఉండదు. అందుకని సైలెన్స్ అనేది పెద్ద ఆయుధము అని భావించాను. ఇది ఐదవదేనా? 5వ. 6వ చూడండి, పేజీ తిప్పండి. 10వ వచనంలో మనం చూస్తున్నాం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. 6వది కపటంగా ఉండకూడదు. కపటము అంటే నటన ఉండకూడదు. కపటము అంటే నటన, హైపోక్రసీ అని అంట. భార్య భర్త ముందు నటించకూడదు, భర్త భార్య ముందు నటించకూడదు. ఇల్లు నటనాలయము కాకూడదు. ఇంట్లో అంత ఓపెన్గా ఉండాలి, పారదర్శకత ఉండాలి. ఇంట్లో పారదర్శకత ఉండాలి. సమాజంలో నటించుకున్నా పర్లేదు, ఇంట్లో నటిస్తే చాలా ప్రమాదం. కానీ చాలామంది భర్తలు నటించేవాళ్ళు ఉన్నారు, చాలామంది భార్యలు కూడా నటించేవాళ్ళు ఉన్నారు. నటన కుటుంబాన్ని పాడు చేస్తారు. అందుకని కపటము లేక అని అంటున్నాడు. అంటే నటించవద్దు అంటున్నాడు, అనగా వేషధారణ వద్దు అంటున్నాడు. దీన్ని మరొక పదంలో భాషలో చెప్పాలంటే యథార్థంగా ఉండాలంటున్నాడు. నటనకు వ్యతిరేక పదము యథార్థత. ఎప్పుడైతే మనం ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, పొరపాటు, ఒప్పుకోవడంలో తప్పు ఏమీ లేదు. ఈ ఫలానా పొరపాటు జరిగింది, అది చెయ్యకూడదు జరిగింది. కానీ జరగనట్టుగా నటిస్తే ఏదో ఒక రోజున జరిగిన సంఘటన తెలుస్తుంది, చాలా అనర్థాలకు దారితీస్తుంది. అందుకని ఇరువురు జ్ఞాపకం చేసుకోండి, రాజు పద్మ ఎప్పుడు మీరు ఒకరి ముందు ఒకరు నటించవద్దు. పారదర్శకత ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, యథార్థత ఉండాలి. అప్పుడే కుటుంబం బాగుంటుంది. పొరపాటు జరిగింది, సరే ఇంకోసారి జరగదు అని ఒప్పేసుకుంటే ఏమీ ఉండదు. మనం యాక్షన్ చేయడం మొదలుపెట్టామా, అక్కడ రియాక్షన్స్ చాలా వస్తాయి.
కుటుంబాలు అర్థం చేసుకోండి. భార్యలు కానీ భర్తలు కానీ కపటంగా ఉండి యాక్షన్ చేస్తే ఏదో ఒక రోజున వాస్తవం తెలుస్తుంది. ఉండొద్దు. బైబిల్ చెప్తుంది కపటము లేక. ఇది 6వది. ఇక 7వది చివరిది చెప్తున్నాను చూడండి 11వ వచనంలో. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదికి దాన్ని వెంటాడవలను. సమాధానము కొరకు ఆరాటపడాలి. సమాధానం, పీస్. గొడవల్ని పెంచుకోకూడదు, మనస్పర్ధల్ని పెంచుకోకూడదు, సమాధానమును కోరాలి. అంటే సర్దుకుపోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి, సమాధానము కోరాలి. ఇంట్లో శాంతి సమాధానం లేకపోతే ఈ స్టేజ్ అంతా టీవీ ఉన్న మీ ఇంట్లో మీకు తృప్తి ఏమీ ఉండదు. కొంతమంది ఇంట్లో ఉంటున్నాయి కదా, పెద్ద టీవీలు ఉంటున్నాయి, కానీ ఉండడం వల్ల ఉపయోగం లేదు. గొడవలు ఉంటే ఇంట్లో అన్ని రూముల్లో టీవీలు ఉండొచ్చు, కానీ తనుకుంటూ ఉంటే ఏం ఉపయోగం? మీ ఇంట్లో నలుగురు 5 పడుకున్న 8x8 డబుల్ కాట్ మంచం ఉండొచ్చు, కానీ ఇంట్లో సమాధానం లేకపోతే ఏం ఉపయోగం? మీ ఇంటి ముందు 2 బళ్ళు పెద్ద కార్లు 2 ఉండొచ్చు, కానీ ఇంట్లో సమాధానం లేకపోతే ఏం ఉపయోగము? మీ ఇంట్లో అందరికీ పెద్ద పెద్ద పలకల లాంటి మొబైల్స్ ఉండొచ్చు, కానీ ఇంట్లో సమాధానం లేకపోతే ఏం ఉపయోగము? సమాధానమును వెదకాలి, వెంటాడాలి, సమాధానము కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేవి సహజమే, కానీ వెంటనే ఏం చేయాలి? సమాధాన పడాలి, వెంటనే వాటిని మర్చిపోవాలి. సమాధానం ఉన్న దగ్గర సంతోషం ఉంటుంది, సమాధానము లేని దగ్గర దుఃఖం ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, విచారం ఉంటుంది. స్నేహితులను అర్థం చేసుకోండి, ఎంత అద్భుతమైన మాటల్ని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. జీవమును కోరి, ఏంటంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరివారు. మంచి దినాలు కావాలా కుటుంబాల్లో? ఇది ఆస్తి వల్ల రాదు, ఇది పేరు ప్రఖ్యాతల వల్ల రాదు, ఇది మీ ఇంట్లో ఉన్న వస్తువుల వల్ల రాదు, మీరు కట్టుకున్న పెద్ద బిల్డింగ్ వల్ల అసలు రాదు. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలంటే ఎలాగొస్తుందో చూడండి. మరొకసారి చెప్తున్నాను, ఏక మనసు కలిగి ఉండాలి భార్యాభర్తలు. 2వది ప్రేమ ఉండాలి. 3వది కరుణ ఉండాలి. 4వది వినయం ఉండాలి. 5వది మాటలు జాగ్రత్తగా ఉండాలి. 6వది యథార్థంగా ఉండాలి, కపటం లేకుండా. 7వది సమాధానమును ప్రేమించాలి, పీస్ మేకర్స్గా ఉండాలి. సమాధానం ఓన్లండి, ఏదో జరిగింది మర్చిపోదామని అమ్మాయి అనాలి, ఏదో జరిగింది లేదు మర్చిపోదామని అబ్బాయి కూడా అనాలి. ఇక దాన్ని సాగదీసుకుంటే జీడిలాగా ఇది సాగేదే కానీ మధ్యలో తెగిపోయే ప్రమాదం ఉంది. మధ్యలో వాళ్ళమ్మ నాన్నో వీళ్ళమ్మ నాన్నో దూరుతారు, ఉన్నదాన్ని పెంచేస్తారే కానీ వీళ్ళు తగ్గించరు. ఇవన్నీ రావడానికి ఏం చేయాలంటే చివరిలో కూడా ఒక మాట చెప్తాను చూడండి. 12వ వచనంలో ఉంటుంది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధమున్నది. ప్రార్థన, ఇరువురు కలిసి ప్రార్థన చేయాలి. భార్యాభర్తలు వీళ్ళు క్రైస్తవులు కాబట్టి నేను చెప్తున్నాను, ఇరువురు కలిసి రోజు ప్రార్థన చేసుకోవడం అలవాటు ఉంటే ఈ 7 లక్షణాలు కలిగి ఉండడానికి దేవుడు వారికి సహాయం చేస్తాడు. ప్రే టుగెదర్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అలవాటు వాళ్ళకు ఉండాలి. ప్రారంభ దినము నుంచి వాళ్ళకు ఉంది అని నేను భావిస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థన ముఖ్యమే. కుటుంబంగా భార్యాభర్తలుగా వారు మోకరించి ప్రార్థన చేస్తే వారు జీవమును ప్రేమించిన వారు అవుతారు, మంచి దినములు కోరేవారుగా అవుతారు. వారి కుటుంబంలో చాలా మంచి దినాలు వాళ్ళు భవిష్యత్తులో చూస్తారు. ఆ కుటుంబాన్ని చూసి వీళ్ళు చాలా మంచి కుటుంబము, మన కుటుంబం కూడా ఆ విధంగా ఉంటే ఎంత బాగుందో అని ఇతరులు కూడా నేర్చుకునే అవకాశంలో ఉంటుంది. ఈ దినాల్లో మనకు కావలసింది ఏమిటంటే మంచి కుటుంబ వ్యవస్థలు ఈ దినాల్లో స్థాపించబడాలి. చెప్పాను కదా, డబ్బులు అందరికీ ఉంటున్నాయి, వస్తువులు అందరికీ ఉంటున్నాయి, పేరు ప్రఖ్యాతలు అందరికీ ఉంటున్నాయి, అందరూ పెళ్ళిళ్ళు ఘనంగానే చేసుకుంటున్నారు, ఎక్కడ లోపాలు ఎక్కడా లేదు. కానీ ఎక్కడో కుటుంబాల్లో కొంత లోపం ఉంటుంది. నిజమైన సంతోషము సంతృప్తి చాలా కుటుంబాల్లో ఉండడం లేదు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తున్నట్టుగా
ఈ 7 లక్షణాలతో పాటు ప్రార్థనా జీవితం కలిగి ఉండి, సంఘములో మంచి సహవాసం కలిగి ఉండి, దేవుని సేవకులతో మంచి సహవాసం కలిగి ఉంటే ఆ కుటుంబం ద్వారా సంఘానికి మేలు వస్తుంది. సంఘము ద్వారా ఆ కుటుంబం కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోనికి వస్తుంది. అటువంటి కుటుంబము ప్రభువుకి భయంకరంగా ఉంటుంది. అటువంటి కుటుంబము ఎంతో మందికి మాదిరిగా ఉండబోతుంది. ఎవరికి? ఏ కుటుంబం అది? మేలును చూడాలి అన్న కుటుంబం. మరొకసారి 7 విషయాలు వాళ్ళకి చెప్పేసి నేను ముగిస్తాను. మొదటిది ఏముండాలమ్మా కుటుంబంలో? మొదటిది ఏముండాలి కుటుంబంలో? మొదటి అంశం కుటుంబంలో ఏముండాలి కాదు. నెంబర్ 1 ఏక మనస్సు ఉండాలి. ఇద్దరికి ఏక మనస్సు ఉండాలి. రెండవది ప్రేమ ఉండాలి. మూడవది వినయం ఉండాలి, కరుణ ఉండాలి. నాలుగవది వినయం ఉండాలి. ఐదవది నోటిని లేకుండా. ఏడవది ఎప్పుడైనా మనస్పర్ధలు వస్తే సమాధానం వెంటనే కోరుకోవాలి, సమాధాన పడాలి. ఇవన్నీ ఉండడానికి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. భార్యాభర్తలు అనేవాళ్ళు ఒక గుడ్డుని పగలగొడితే పై ముక్క కింద ముక్క లాంటి వాడు. ఒక గుడ్డుని మధ్యకి పగలగొట్టామనుకోండి, పైన ఒక షెల్, హాఫ్ షెల్ అంటాం, పైన ఒక ముక్క వస్తుంది, కిందన ఒక ముక్క వస్తుంది. పై ముక్క కింద ముక్క మనం చూస్తే వాటి అంచులు చాలా సూదిగా ఉంటాయి కదా. గుడ్డిని పగలగొట్టినప్పుడు పై భాగము దాని అంచులు చాలా సూదిగా ఇష్టానుసారంగా ఉంటాయి, కింద భాగము దాని అంచులు సూదిగా ఇష్టానుసారంగా ఉంటాయి. కానీ ఆ 2 ముక్కల్ని దగ్గరికి తీసుకుని వస్తే అది ఒకే గుడ్డుగా ఉంటుంది. ఒక భాగము భార్య అనుకుంటే, ఇంకొక భాగం భర్త అనుకుంటే, ఒంటరిగా వాళ్ళు ఒక ముక్కలుగానే ఉన్నారు. ఇష్టానుసారంగానే ఆ పైకి పొడుచుకొని వచ్చినట్టుగానే ఉంటుంది. కానీ ఆ 2 కలిపితే దానికి ఒక రూపం వస్తుంది, సాఫీగా నునుపుగా ఉంటుంది. 2 కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వ్యక్తిత్వాలు తేడాలు ఉంటాయి, కుటుంబ నేపథ్యాలను బట్టి తేడాలు ఉంటాయి. కానీ ఇరువురు కలిస్తే, యేసు ప్రభువును బట్టి కలిస్తే, ప్రభువులో వాళ్ళు ఉంటే ఆ 7 లక్షణాలు కలిగి ఉండే అవకాశం వారికి దేవుడు ఇస్తాడు. దేవుని ద్వారానే 7 లక్షణాలు కలుగుతుంది. ఇక్కడ ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభుని గూర్చి ఎరగని వారు ఉంటే ఈ అద్భుతమైన మాటలు కుటుంబ వ్యవస్థ గురించి ప్రభువు తెలియజేశాడు. ఏక మనసు కలిగి ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని, కరుణ కలిగి ఉండాలని, వినయము కలిగి ఉండాలని, మాటలు ఎంతో స్వాధీనపరచుకోవాలని, కపటము లేకుండా యథార్థంగా ఉండాలని, సమాధానాన్ని వెదకాలని ప్రభువు చెప్తున్నాడు. క్రైస్తవత్వంలో కుటుంబ వ్యవస్థకి ఇంత విలువిచ్చిన దేవుడు, ఇంత విలువిస్తున్న పరిశుద్ధ గ్రంథం. అందుకని ప్రభువుకే మహిమను తెలియజేస్తున్నాను. మరొకసారి మరి ఇరువురికి వివాహ వ్యవస్థలో భార్యాభర్తలుగా స్థిరపరచబడబోతున్న ఇద్దరికీ కూడా నా శుభాలు తెలియజేస్తూ, దైవజనులందరికీ నా శుభాలు తెలియజేస్తూ, తల్లిదండ్రులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ నా కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. వివాహ వ్యవస్థలో దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి వివాహంకు ముందు, ఆ తర్వాత వివాహం అయిన తర్వాత, అలాగే జీవితకాల పర్యంతము వరకు కూడా అవసరమైన దేవుని యొక్క మాట ఒక 7 విషయాలుగా చక్కగా మనకు అందించిన దైవదాసులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి పెండ్లి కుమార్తె తరఫున ఎవరైనా సేవకులు వచ్చి ఉంటే దయచేసి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. పెండ్లి కుమార్తె తరఫున ఉన్న సేవకులు.
హుషారుగా ఉన్నారు మీరు, చాలా సంతోషం. అందరికీ సంతోషంగా ఉందా? ఏం చెప్పండి కదా. మరి మా శాంతిరాజు గట్టిగా కొట్టాలి, సౌండ్ సరిపోలేదు. ఓకే, చాలా సంతోషం. మీరు హుషారు ఎంత ఉందో చూద్దామని చాలా సంతోషం. మరి ఈ సమయంలో చాలా చక్కగా టీజీఎం సహవాస కార్యక్రమంలో భాగంగా మాతో పాటు కలిసి ఉన్న మా ఆత్మీయులు, దేవుని దాసులు, మ్యారేజ్ రిజిస్ట్రార్ గారు, దైవదాసులు బ్రదర్ కె శేషగిరి గారు మరి వచ్చి ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా ప్రేమపూర్వకంగా బట్టి మరి 7 ప్రాముఖ్యమైన విషయాలు మరి నూతన దంపతులు కాబోతున్న మరి వారికి, వేదిక మీద ఉన్న మనందరికీ, వేదిక ముందున్న మరి ప్రజలను ఉద్దేశించి చక్కని ఆత్మీయ సంబంధమైన ఒక నూతన కుటుంబానికి ఉండవలసినవి వస్తువులు గురించి ఎక్కువ ఆలోచిస్తాం. వివాహం ఎలా చేసుకోవాలి, ఏమేమి ఏర్పాటు చేయాలి అని ఏర్పాట్ల మీద ఎక్కువ మనసు దృష్టి ఉంటుంది. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథం దేని మీద మనసు ఉండాలంటే వారు ఏర్పాటు చేయబడుతున్న కుటుంబ వ్యవస్థ మీద వారికి ఒక మనసు కలిగి ఉండాలి. ఆ మనసు దేవుని వాక్యంతో కలిసి ఉండాలని చక్కని ప్రాముఖ్యమైన విషయాలు మరి మనందరికీ అందించారు. మరి ఇక్కడ ఎందుకంటే కుమారుడు శాంతిరాజు మాకు చిన్ననాటి నుండి పరిచయస్తుడు, మంచి శాంతిపరుడు. అలాగే తనకు ఆ పేరుకు తగ్గట్టుగా కుమార్తె కూడా పద్మ. అంటే పద్మ వికసించాలి కుటుంబ వ్యవస్థలో, చక్కని పుష్పంగా, అది దేవునికి అనుకూలమైన కుటుంబంగా కుమార్తె దేవుని వాక్యంతో వికసించాలి. ఆ వికసించాలంటే వారి ఇరువురికి ఉండవలసిన మరి 7 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు. అవి కనుక వారు పాటించగలిగితే ఇంకా ఎన్నో దేవుడు ఆశీర్వాదం ద్వారా పొందుకుంటారు. ఇవి పాటిస్తూ ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మౌనంగా ఉండమన్నారు దైవదాసులు. మంచిదే, మౌనంగా ఉండమన్నారని చేతిలో సెల్ పెట్టుకొని సెల్తో తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీరు వచ్చేయండి నేను వచ్చేస్తాను అనకూడదు. అంతేనంటారా? మాట్లాడొద్దన్నారు కానీ వారి అత్తమామలతో మాట్లాడొద్దన్నారు, భర్తతో మాట్లాడొద్దన్నారు, ఫోన్తో మాట్లాడొద్దన్నారు. ఏంటని ఇలాగా మనం ఆలోచించుకోకూడదు. ఎందుకంటే దైవికమైన విధానంలో చక్కని ఆధ్యాత్మికమైన భావాలు హృదయంలో పొందుపరుచుకుంటే భవిష్యత్ కుటుంబానికి వారికి మంచి ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ఇరువురు దేవుని తెలిసిన పిల్లలే కాబట్టి మరి ఆ విషయాలను వారు హృదయంలో పెట్టుకోవాలి. ఎందుకంటే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో చాలా వచనాలు ఉన్నాయి. అక్కడ ఉపదేశాన్ని వారు అంగీకరిస్తే మంచి సంవత్సరాలు వారి జీవితంలోకి వస్తాయి, దీర్ఘాయుష్ వస్తుంది, వారికి ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. అంతకన్నా ప్రాముఖ్యంగా వారి మీద కన్నా దేవుడి మీద ఆధారపడే పరిస్థితులు చక్కగా దేవుడు కల్పిస్తాడు. వారు కూడా ప్రయోజనకరమైన కుటుంబంగా, ఇటు ఇరు కుటుంబాలకి ప్రయోజనంగా ఉంటారు, దేవుని సంఘానికి ప్రయోజనకరంగా ఉంటారు. వారు కూడా మేలైన దంపతులుగా వారు కూడా దీవించబడతారు. కాబట్టి ఈ విషయాలు వారు విని చేయాలి. ఏం చేయాలని శాంతరాజు? విడిచిపెట్టాలా? వెరీ గుడ్. విడిచిపెట్టరంటండి. ఎందుకంటే మనం ఎలాగో విడిచిపెడతాం, ఇలాంటి ఎన్నో విన్నాం మనం. మరి వారు విడిచిపెట్టకుండా చక్కగా కుటుంబం కట్టుకోవాలని ప్రేమపూర్వకంగా వారికి తెలియజేస్తూ వారి ఇరువురు లేచి నిలబడితే వివాహ కార్యక్రమం ప్రేమను బట్టి ఇదిగో తండ్రి ఈ పెనుమంట్ర గ్రామంలో మీ దాసుడు ప్రభాకరరావు గారిని ఏర్పాటు చేసుకొని జీవం గల సంఘములో తండ్రి చిన్ననాటి నుండి కుమారుడు శాంతిరాజును, అలాగే వయసు వచ్చిన తర్వాత ఇదిగో తండ్రి తాడేపల్లిగూడెం గ్రామ కాపురస్తులు మరి తండ్రి పద్మ కుమార్తె పద్మను జతపరచడానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన తండ్రి దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి ఇప్పటి వరకు మా మధ్యన మీ దాసుల ద్వారా వినిపించిన వాక్య ఉపదేశాన్ని తండ్రి మేము అంగీకరించి ఒక మీరు అనుకున్న ఉన్నతమైన దైవికమైన కుటుంబంగా మరి నూతనంగా జతపరచబడుతున్న వారును ఇక్కడ ఉన్న వారందరినీ కూడా తండ్రి మీరు బలపరిచి అందించిన ఉపదేశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరిగిన కార్యక్రమాన్ని బట్టి వందనాలు.
జరగవలసిన కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి సహాయం చేయమని క్రీస్తు నామాన్ని ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ఇప్పటి వరకు మరి పెండ్ల కుమారుడు సంఘంలోను పెండ్ల కుమార్తె సంఘములో 2 ప్రకటనలు వివాహం గురించి చేయటం జరిగింది. 3వ ప్రకటన మరి జీవంగల సంఘం ఎదుట, సేవకుల ఎదుట, మరి కావలసిన బంధువుల ఎదుట వివాహం కొరకు 3వ ప్రకటన చేయటం జరుగుతుంది. ఈ ప్రకటన ద్వారా అందరూ వినాలని మనం చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామ కాపురస్తులు పోలమూరి ఏడుకొండలు దంపతులను పొలమూరి ఏడుకొండల గారి దంపతులను ప్రేమించి దేవుడిచ్చిన కుమారుడు శాంతిరాజుకును, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామ కాపురస్తులు జొన్నాడ సత్యనారాయణ గారి దంపతులు ప్రేమించి దేవుడిచ్చిన కుమార్తె పద్మజకును ఈ నెల 2024 ఏప్రిల్ 4వ నెలలో ఈ దినం 18వ తారీఖున ఈ స్థలంలో వారిరువురు మరి దేవుని సంకల్ప ప్రకారంగా జతపరచబడకూడదని ఏదైనా ఆధారాలుంటే లిఖితపూర్వకమైనవి అంటే చట్టపరమైనవి ఉంటే ఇప్పుడే ఇక్కడే చూపించాలి, లేదా మరి ఇక ఎప్పుడు ఏ విషయంలో చూపించకూడడానికి వీల్లేదు. మరి మౌనం అంగీకారం కాబట్టి ఎవరు ఏ రకమైన ఆధారాలు చూపించలేదు కాబట్టి మరి వివాహ కార్యక్రమాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ వివాహ కార్యక్రమం చేయడానికి ముందుకు వెళుతున్నాం. అలాగే పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు నిర్ణయం చొప్పున పద్మజాను నీ భార్యగా చేసుకుని అన్ని విషయములలో ఈమెను ప్రేమించి నీ జీవితాంతం వరకు ఇతరులను ఆశింపక ఈమెకు మాత్రమే భర్తవై ఉందువా? భర్తనే ఉంది. పద్మజకు భర్తనే ఉంది. వెరీ గుడ్. రెండవ ప్రశ్న, జీవమను కృపావరంలో మీ భార్య మీతో పాలువారై ఉన్నారని ఎరిగి స్త్రీ ఎక్కువ బలహీన ఘట్టమని భార్యను సన్మానించి జ్ఞానం చొప్పున ఈమెతో మాత్రమే నువ్వు కాపురం చేయదువా? ఈమెతో మాత్రమే కాపురం చేయదు. మంచిదండి. పెండ్లి కుమార్తెకు 2 ప్రశ్నలు ఉంటాయి. అలాగే నేను మోటు దేవుని నిర్ణయం చొప్పున శాంతిరాజు గారిని నీ భర్తగా చేసుకొని నీ జీవితాంతం వరకు ఈయనకు మాత్రమే భర్తవై ఉందువా, భార్య ఉందువా? మంచిదండి. రెండవ ప్రశ్న, దేవుని వాక్యం దూషింపబడుతున్నట్లు నీ ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ప్రభువునకు వలె నీ భర్తకు లోబడి వినయంతోనూ సాత్వికంతోనూ శాంతి సమాధానములతోనూ జ్ఞానవంతురాలై ఇల్లు కట్టుటకు ఈయనతో మాత్రమే కలిసి కాపురము చేయుదువా? మా తల్లిదండ్రులు కుమార్తెని ఇప్పుడు ఏ పిల్లలకి తీసుకెళ్ళాలా అమ్మా? మంచిదండి. మరి ఇరువురికి మరి చక్కని ప్రశ్నలు వారు చెప్పారు కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. ఇద్దరు మీ కుమారుడికి పెండ్లు చేసుకున్నటకు మీ కోడలుగా మీరు అంగీకరించుటకు మీకు ఇష్టమేనా? వెరీ గుడ్. మరి వారి ఇరువురు వారి ఇష్టాన్ని తెలియపరిచారు. అలాగే పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు తీసుకోండి. శాంతిరాజు గారిని మీ అల్లునిగా అంగీకరించుటకు మీకు ఇష్టమేనా? వెరీ గుడ్. వారు కూడా ఇష్టం చెప్పారు. ఏమంటే మరి మీ ఇష్టాన్ని తెలియజేయరా? చక్కగా అభినందించాలి. కుడి చేతులు పట్టుకొని కుమారుడికి అందించారు. ఇలా చూడండి ఒకసారి. అండి ఆయన లోపల ఉన్నారు.
జరగండి, ఎలా జరగండి. చాలు అమ్మా, అందరూ ఇలా చూడండి ఒకసారి. అందరూ ఇలా చూడండి. మీరు ఇలా ఉండండి, లోపల ఉండండి. ఇలా చూడండి, ఎలా చూడండి. మీరే తన ఎలా వాల్చండి అమ్మా. నువ్వు అనుకుంటాము మమ్మీ కనిపిస్తుంది. అవును, ఇలా జరగమనండి. చాలండి. ఒకసారి ఎలా చూడండి ఒకసారి. అమ్మా మీరు కనిపించట్లేదు, అలా వంగండి కొంచెం. చాలండి. మీరు కాదు. సరిపోతుంది. జొన్నాడు సత్యనారాయణ నేను పద్మజాను అను నా కుమార్తెను 8 సంవత్సరములు పెంచి పోషించి సంరక్షించి ప్రేమించి కుమార్తె జీవితంలో ఆఖరి క్షణం వరకు ప్రేమను మీ కుటుంబానికి మా కుటుంబ ప్రేమను కూడా కలిపి కలకాలము ప్రేమించి మీ అర్ధాంగిగా ఏలుకోవలసిందిగా సంఘం ఎదుట, దేవుని ఎదుట, సేవకుల ఎదుట, సమాజం ఎదుట హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మంచిదండి. ప్రార్థన చేస్తారా? ప్రార్థన ప్రార్థన చేస్తారు. తాడేపల్లి నుంచి వచ్చిన దైవ సేవకులు వారి ఇరువురు గురించి కుటుంబము ఐక్యపరచి నేటి దినమున ఒక కుటుంబముగా మీరు మారుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. శాంతిరాజును పద్మజాను మీ యొక్క అనాదిలో మీరు ఏర్పాటు చేసుకుని నేటి దినమున ఒక శ్రేష్టమైనటువంటి అంతస్తు నడిపిస్తున్నారు. వందనాలు స్తోత్రాలు. జరుగుతున్న ప్రతి కార్యం ద్వారా మీరు మహిమ పొందండి, మాకు మేలు కలిగించండి, బిడ్డలకు ఆశీర్వాదం పంపించండి. మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుమని వివాహమునకు కర్త అయిన క్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. టెన్షన్ పడుతున్నాడు. వేడి వల్ల లేక వదలకూడదని చేయకండి. రైట్. వేలు మూసుకును తొలగించి దేవుని మహిమ పరచాలని మనం చేస్తాం. వేలు మూసుకుని తొలగిస్తున్నాం. మీ అందరూ కూడా క్లాస్ కొట్టి వీరిని అభినందించాలని మనం చేస్తాం. పట్టుకోదాం అలా పట్టుకోదాం. డౌన్ చేసి కొంచెం క్లోజ్ అవ్వండి. దగ్గరగా ఉండండి. ఇలా చూడమ్మా, కెమెరా చూడు. అమ్మా ఫోటో తీయదు. దయచేసి కూర్చోండి. మీరు దయచేసి మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు అడ్డు రావద్దు అసలు. సెల్ ఫోన్ లాగేసుకుంటారు చెప్పా. మంచిదండి. పిల్లలు మంచిగా చూడాలి. ఎవరి కళలోకి? మరి నా కళలోకి వస్తున్నా. రైట్. అమ్మ ప్రమాణం చేస్తున్నాడు నీ భర్తగా. మరి అవి నువ్వు చక్కగా దేవుణ్ణి కలిగి మనసులో పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. శాంతిరాజాను నేను పద్మాను నిన్ను దేవుని అనాది సంకల్పాన్ని నెరవేర్చుటకు నా తల్లిదండ్రుల నిర్ణయం చొప్పున నా హృదయపూర్వకంగా ఇష్టపడి నేడు ఈ పరిశుద్ధ వివాహంలో నా భార్యగా చేసుకొనిచున్నాను. ఇది మొదలుకొని మన జీవితంలో ఆఖరి క్షణం వరకు నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి నీకు మాత్రమే భర్తగా ఉంటానని ప్రమాణం చేయించున్నాను. మన సంసార జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వ్యాధి అందును ఆరోగ్యం అందును సుఖ దుఃఖములు అందును నిన్ను విడవక ఎడబాయక ఇతరులను ఆశింపక నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి నీకు మాత్రమే భర్తనై ఉంటానని
సంఘం ఎదుట దేవుని ఎదుట సమాజం ఎదుట మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. ఇలా చూద్దాం ఒకసారి, మైక్ ఎలా పెట్టు. ఓకే. శాంతిరాజు అని నేను దేవుని అనాది సంకల్పాన్ని నెరవేర్చుటకే నా తల్లిదండ్రుల నిర్ణయం చెప్పిన మనస్ఫూర్తిగా ఇష్టపడి నేడు పరిశుద్ధ వివాహంలో నా భర్తగా చేసుకుంటున్నాను. ఇది మొదలుకొని మన జీవితంలోని ఆఖరి క్షణం వరకు నిన్ను ప్రేమించి నీకు లోబడి నీకు మాత్రమే భారీగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. సంసార జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వ్యాధి అందును ఆరోగ్యం అందును సుఖదుఖముని అందును నిన్ను విడబాయక నీకు మాత్రమే భారీగా ఉంటానని సంఘం ఎదుట దేవుని ఎదుట సమాజం ఎదుట సేవకుల ఎదుట మనస్ఫూర్తిగా ప్రమాణము చేయుచున్నాను. ఇలా చూడమ్మ ఒకసారి, ఇలా చూడు. మంచిదండి. వారి ఇరువురు ప్రమాణాలు చేశారు కాబట్టి వారి ఇరువురు భార్యాభర్తలుగా మరి ఏర్పాటు చేయబడిన మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. మీ అనాది సంకల్పమును బట్టి ప్రేమించి ప్రభా మీ ప్రియ కుమారుడు శాంతిరాజును మీ ప్రియ కుమార్తె పద్మజను మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు. వారి యవ్వన కాలపు సంగతిలోనికి నడిపించి వివాహము ద్వారా వారిని ఒక్కటిగా చేస్తున్న తరుణములో వారి వివాహమునకు నిబంధనగా ఉండడానికి తండ్రి మరి సిద్ధపాటు అవుతున్నటువంటి మంగళసూత్రమును బట్టి స్తుతిస్తూ వారిరువురిని మీరు ఆశీర్వదించి జీవితకాల పర్యంతము మీ చిత్తానుసారముగా ఉండగలిగే అనుభవాలు దయచేయమని కోరుతూ క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ మంగళసూత్ర ధారణగా నా భార్యగా చేసుకొని అండ్ బాగా పైకి వేస్తున్నాడండి. అండి కాలు ఇంకా కిందకి ఎట్టమని బాగా పైకి వేస్తున్నాడండి. ఇంకా జరపమనండి, జరప. అలా పట్టుకో. బాగా స్మైల్ చేయాలి, స్మైల్. మీరు వచ్చేయండి. చేయడం ద్వారా నా భర్తగా చేసుకుంటాను. ఇలా చేయి వంచండి. చాలా అలా పట్టుకో. ఇంకా కొంచెం దగ్గరకు రండి ఒకసారి, కొంచెం చాలా ఎలా చూడండి ఒకసారి. స్మైల్. ఒకసారి ఇలా చూడదాం. అలా పట్టుకో, కిందకు పట్టుకో. అలా వెనకాల సరి చేస్తేనే ఇలా చూడదాం. చాలా ఎలా చూడు ఒకసారి. అమ్మ వెనకాల వదిలేండి ఒకసారి. ఇంకొకసారి తమ్ముడు, వన్ మోర్. మరి పెండు కుమారుడు తరపున ఒకసారి మీరు ఎలా ఉన్నారు, మిమ్మల్ని తీసాను. ఒకసారి చాలా స్టడీ చేయాలి. కొంచెం క్రాస్ తిరగండి, క్రాస్ తిరగండి, క్రాస్. ఏం చేయండి.
వారి ఇరువురిలో మరి నూతన దంపతులుగా వారి జీవితంలోనికి ఆహ్వానించుకోవటానికి గుర్తుగా మరి పూలదండలతో అలంకరణ జరుగుతుంది. మరి వారికే ఇస్తున్నాను. ముందు ఎవరు అలంకరించుకుంటారో వారి ప్రేమను తెలియజేయాలని మనం చేస్తున్నాం. నేనైతే అంకిల్ గంట లెక్కెట్లేదు. అమ్మా ఇదే వేలు తీయండి, ముఖం కనిపిస్తుంది. ముఖం కనిపించట్లేదు అమ్మాయి. పూలదండతో గ్యాప్స్ కొట్టి వాళ్ళు అభినందించాలని మనం చేస్తున్నాం. వేసేదండి పట్టుకుంది కానీ వేసేది దగ్గర కొనండి. దండ పట్టుకోదాం అలా దండ పట్టుకుందాం. ఈ సైడ్ డౌన్ నువ్వు వద్దాం ఇలా చూడండి. చాలు క్లోజ్ అలా నువ్వు పట్టుకో తల్లి. ఎదుగో ఆ టైం చూడకమ్మా, ఒక 5 నిమిషాలు ఈ టైం చూడే. వెనకాల ఒకసారి వదిలేండి అమ్మాయిని. పైన ఉన్న వాళ్ళకి అందరికీ మంచి వేడిగా ఉన్నారు. మరి మీకు అలాగే ఇద్దరు పట్టుకోండి. ఓకే పళ్ళు కొట్టిన పిల్లలు కాస్త వేసి ఒకసారి పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెను దేవి. ఇంకొకసారి కళ్ళు వస్తుంది అమ్మాయి. ఇంకొకసారి ఓకే పొలం మీద చేసుకోదాం. నువ్వు పొలం మీద అయిపోయిందండి. రాజేష్ గారు వచ్చి పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెని ఆశీర్వదిస్తూ కొన్ని నిమిషాలు వారిని శుభాకాంక్షలు చెప్పాల్సిందిగా వారిని కోరుతూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క శుభదినమున శాంతిరాజు అలాగే పద్మజ ఇరువురు కూడా మా యొక్క సంఘముల తరపున ప్యారిష్ సంఘముల తరపున కలగవచ్చు. ఇరువురు సమానులే అనేటువంటి ఆలోచన దేవుని యొక్క ఆలోచన. నేను ఎక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు అని శాంతిరాజు అనుకోకూడదు. నేను ఎక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు అని పద్మజ కూడా అనుకోకూడదు. ఎందుకనగా తల నుంచి తీస్తే ఒకవేళ పద్మ అనుకోవచ్చు, నేను పైనుంచి వచ్చాను అనుకోవచ్చు. ఒకవేళ పాదాల్లోంచి దేవుడు కనుక ఆ ఎముకను తీసి ఉంటే శాంతిరాజు అనొచ్చు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా, నువ్వెక్కడి నుంచి వచ్చావు, కాళ్ళలోంచి వచ్చావు కనుక కుక్కుని పేనులాగా పడుండు అంటాడేమో అనేటువంటి ఆలోచనతో బహుశా దేవుడు సంగతిని తెలియజేస్తాడు. ఇది మొదటి విషయం. వివాహమునకు వచ్చినటువంటి యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు కనుక ఆ వివాహములో గొప్ప లోటు వచ్చింది. ఆ లోటు వచ్చినప్పుడు ప్రభువారు దాన్ని సమృద్ధిగా మార్చివేశారు. అనగా దీని యొక్క భావం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, మీ జీవితాల్లోకి ప్రభువును నిత్యము ఆహ్వానిక రోజును అను సంగతి తెలియ. వేదాలు ఉంటే గనుక ప్రభు మీ మధ్యలో ఉంటే ఆ వేదాలన్నీ కూడా, ఆ లోటులన్నీ కూడా దేవుడు సమృద్ధిగా మార్చగలడు అనేటువంటి సంగతి రెండవ విషయంలో మనమే చూస్తూ ఉన్నాం.
మూడవ సంగతిలో చూస్తే కనుక పరిశుద్ధాత్మ విషయంలో ఆయన చెప్పిన మాటలు మనం గమనిస్తున్నాము. ఇన్స్ట్రక్షన్స్ అంటే పౌలు భక్తుని ద్వారా వివాహ వ్యవస్థ ఎలా ఉండాలి, భార్య భక్తుడు ఆ భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడిన మాటలు ఏమన్నారు అంటే, పురుషుడు తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమించాలని, అయితే స్త్రీ తన భర్తకు విధేయురాలై తెలియజేస్తాడు. దీని ఇన్స్ట్రక్షన్స్ అన్నారు. మొదటిది ఇన్సులేషన్, రెండవది సంగతి ఏమిటి, ఇరువురి మధ్యన ప్రేమ. ఏమన్నారు చెప్పండి? ప్రేమ అనేటువంటిది వారి యొక్క భవిష్యత్ కాలములకు పునాది అనేటువంటి ఆలోచన చెప్తున్నాను. మాకు వివాహమై 35 సంవత్సరాలు అయింది. 1989 సంవత్సరంలో పెద్దల మధ్యన ఎప్పుడు కూర్చోలేదండి. వాస్తవం చెప్పిన ఏ సమస్య వచ్చినా మేము మాత్రమే పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగిపోయాం. ఇటువంటి అనుమానాలు ఉండకూడదు. నా భర్త నన్ను ఎప్పుడు ప్రేమిస్తాడు, నా భార్య నన్ను ఎప్పుడు ఇలాగే ప్రేమిస్తుంది. అయ్యగారు చెప్పారు చాలా విషయాలు. కనుక ఎడారిలో పడి ప్రయాణం చేస్తున్నాయటండి. ప్రయాణం చేసి రెండూ పరిగెత్తాయట. రెండూ పరిగెత్తులు వెళ్ళి ఉన్నాయి. కారణం ఏమిటి అంటే కనుక ఈ మగజింక అనుకుంటుందంట, నేను త్రాగేస్తే నా భార్యకు సరిపోను అని. ఆడజింక అనుకుంటుందంట, అది ప్రేమ. ఒకరిని ప్రేమించేటువంటి తత్వము, తనల గురించి. గొడవలు ఎవరు వస్తాయి కూడా ఆయన చెప్పేశారు. గొడవలు ఎవరి వల్ల వస్తాయి ప్రాముఖ్యంగా అంటే కనుక కుటుంబాల వల్లనే. కనుక మీరు ఎంటర్ అవ్వకుండా ఉంటే చాలా విధానములు సాగిపోవాలని మరి నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు దీవించి వరదల్లో చేయనుగాక. ఆమేన్. మన యవ్వన పురుషులు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. అదే అమ్మ కెమెరా చూడు తల్లి. ఓకే, మంచిదండి. వీరిరువురికి మరి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తూ భార్యాభర్తలుగా ప్రకటన చేస్తున్నాం. పరిచిన మరి శాంతిరాజు గారిని అలాగే పద్మజ గారిని, వారిరువురిని దేవుడు ప్రేమించి వాక్య సందేశం ద్వారా వారిరువురిని సంఘము ఎదుట, సమాజం ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేశారు. కాబట్టి ఇక ఎప్పుడు వారిరువురు ఎడబాయకూడదని, వారిరువురు దేవుడికి అనుకూలమైన దంపతులుగా ఉండాలని కోరుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ప్రభుత్వ వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి శాంతిరాజ్ గారిని అలాగే పద్మజ గారిని భార్యాభర్తలుగా ప్రకటించుచున్నాను. ఆమేన్. తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, మీకు పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. తండ్రి, ఇంతవరకు ప్రభువా మీ యొక్క కృప చొప్పున, మీ యొక్క ప్రేమ చొప్పున ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిన విధానానికే మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఎన్నో నెలలుగా తండ్రి ప్రార్థన చేసినప్పటికీ మీ యొక్క కృపను నాయన ఈ యొక్క రోజున మాకు ఈ యొక్క దినమున యొక్క కార్యక్రమంలో మీరు చూపించిన విధానానికి మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, జరిగించిన మేలును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభువా. తండ్రి, స్తోత్రంలో నాయన ఈ యొక్క చిన్ని స్తుతి ఆరాధన క్రీస్తునామంలో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తిమంతుడా, సర్వకృపానికైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము తండ్రి. మీరు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పట్ల మీరు చేసిన గొప్ప కార్యములపై మీకు వందనము తండ్రి. మీరు చేసిన ఏర్పాటును నన్ను ఈ సమయంలో మేము నెరవేర్చినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి. మా పట్ల మీరు చేసిన మేలులపై మీకు ఎన్నో వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇంకా మమ్మల్ని దీవించి ఆస్వాదించి మా వెనుక కూడా భద్రమిచ్చి చేసినామని అడుగుతున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ఈ యొక్క ప్రత్యేకమైన దినాన్న మీ అనాది సంకల్పము చొప్పున, పరలోకములో మీరు తీసుకున్న నిర్ణయము చొప్పున ఒక ఇరువురిని ప్రభువా, రాజుని పద్మాని మీరు ఏకము చేశారు. ఒక కుటుంబంగా మీరు స్థాపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. వారిరువురిని కూడా
కన్న తల్లిదండ్రులను బట్టి, వారిని ఇంతవరకు పెంచిన విధానాన్ని బట్టి, వారు పెరిగిన విధానాన్ని బట్టి, ఈ రోజున వారు కుటుంబ వ్యవస్థలో వారు కలుసుకున్న విధానాన్ని బట్టి, ఒక కుటుంబ వ్యవస్థగా వారు స్థాపించిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నా. ఇంతవరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. వారు నీ ముందు, సేవకుల ముందు, సంఘం ముందు, సమాజం ముందు చేసిన ప్రమాణాలు మీ వినికిడిలో ఉన్నవి. ఆ ప్రమాణాలకి అనుగుణంగా వారి జీవిత పర్యంతము ఒక సుఖమైన, సంతోషకరమైన, సంతృప్తికరమైన ఒక ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితము జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి, మీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి. దుష్టుడు ఎటువంటి దాడి ఆ కుటుంబం మీద చేయకుండా, ఏ మనుషుని ద్వారా ఈ కుటుంబం మీద ఎటువంటి దాడులు జరగకుండా ఈ కుటుంబం చుట్టూ మీ కంచెను వేయండి. మీ కృపని ప్రాకారముగా ఉంచండి, ఈ వాక్యమును ప్రాకారముగా ఉంచమని కోరుకుంటున్నా. ఈ కుటుంబము నీ సత్యములో ఎదుగుతూ ఒక ఉప్పుగా, వెలుగుగా, ఒక దీపస్తంభంగా రాబోయే దినాల్లో వారు ఉంటున్న ప్రాంతములో యేసుక్రీస్తు ప్రభుని ప్రతిబింబింపై చేసేటట్టుగా, యేసుక్రీస్తు ప్రభుని ప్రత్యక్షపరిచేటట్టుగా ఈ కుటుంబాన్ని మీరు స్థాపించమని కోరుకుంటున్నా. రీతిలో దీవించండి. నా వీరిని ఆరోగ్యకరమైన బిడ్డలతో మీరు దీవించండి, ఆర్థికంగా దీవించండి, ఆత్మీయంగా దీవించండి. వీరి ద్వారా ఎన్నో కుటుంబాలు చూసి నిన్ను మహిమపరచడానికి ఒక మాదిరికరమైన కుటుంబంగా వీరిని చేసుకోమని కోరుకుంటూ, ఇరువురి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ కుటుంబంలో మూడో వ్యక్తిగా దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువుగా మీరు ప్రభా ఈ ఇరువురి బిడ్డల్ని నీ బలమైన చేతులకి అప్పగిస్తూ, నీ కృపకే అప్పగిస్తూ, ఇక్కడికి చేరిన ప్రతి దాసుని నీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ, ఈ ఉదయకాల సమయం నుంచి మధ్యాహ్నం వరకు మీరు జరిగించిన ఈ వివాహ కార్యక్రమాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ, ఈ కుటుంబము వీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ, వీరు సంఘానికి మేలుకరంగా, వీరి ద్వారా ఎంతో మంది సంఘానికి జతపరిచే విధంగా, వీరి ద్వారా మరికొంతమంది యేసుక్రీస్తు ప్రభుని నిజమైన దేవుడుగా విశ్వసించడానికి మంచి సాక్షులుగా వీరిని ఏర్పాటు చేసుకోమని, మహిమ, ఘనత, ప్రభావం వీరి ద్వారా మీరు పొందండి. మీ కృపని, మీ కనికరాన్ని, మీ దయని, మీ ఆశీర్వాదాలని, మీ దీవెనల్ని నిత్యము వీరి మీద కృమరించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత, నడిపింపు, ప్రేరణ నూతనముగా కుటుంబ వ్యవస్థలో జతపరచబడిన రాజుకి, పద్మాకి, ఇక్కడికి చేరిన ప్రతి కుటుంబానికి వారి జీవిత పర్యంతము నిత్యము తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. ఆడపిల్ల గురించి వచ్చిన సేవకులు గారికి మేము వందనాలండి. మీ అందరికీ కూడా నా వందనములండి. ఇప్పుడు వచ్చిన సహోదరులు అందరూ కూడా నా వందనములండి. నా కోడల్ని, నా కొడుకుని కూడా దీవించండి. మీరందరూ ప్రేమది చేసి వెళ్ళాలని కోరుచున్నానండి. మీ అందరికీ నా వందనాలు. కాదు, రెండు కుటుంబాలు కలవాలి. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఇద్దరు వ్యక్తులతో పాటుగా రెండు కుటుంబాలు కలిసి జీవితాంతము కూడా వారిని ఆశీర్వదిస్తూ దేవుని చిత్తానుసారంగా ఉండాలని మరొకసారి మనవి చేస్తూ, మరి ఈ సమయంలో వివాహ కార్యక్రమం ముగించబడింది. అలాగే మరి మీరు వచ్చి నెమ్మదిగా ముందుగా తల్లిదండ్రులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, సేవకులు వారిని ఆశీర్వదించిన అనంతరం మీరు వచ్చి చక్కగా కంగారు లేకుండా భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేసి ఒక్కొక్కరిగా వచ్చి చక్కగా చేయాలని, నేను ఆశీర్వదించాలని కోరుతున్నాను.